బైడెన్ ఎన్నికల రేసులో కొనసాగి ఉంటే ట్రంప్ తేలిగ్గా 400 ఎలక్ట్రోలర్ ఓట్లు గెలుచుకునేవారని వైట్ హౌస్ అంతర్గత సర్వేలో తేలిందట. ఈ విషయాన్ని మాజీ అధ్యక్షుడు ఒబామాకు గతంలో స్పీచ్ రైటర్గా పనిచేసిన జాన్ ఫ్రావో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన సేవ్ అమెరికా అనే పాడ్కాస్ట్ను నిర్వహిస్తున్నారు. బైడెన్ అమెరికా ఎన్నికల రేసులో నిలబడి అతిపెద్ద తప్పు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. బైడెన్ రేసు నుంచి వైదొలిగి ఎన్నికల పగ్గాలు కమల చేతికి అందించినప్పుడు తమకు ఓ విషయం తెలిసిందని, అధ్యక్షుడి అంతర్గత సర్వే నివేదికల ప్రకారం ట్రంప్ 400 ఎలక్ట్రోలర్ ఓట్లు గెలుచుకోనున్నట్లు ఆ నివేదికలు వెల్లడించినట్టు పేర్కొన్నారు. అసలు బైడెన్ రేసులో ఉండటం అత్యంత ఘోరమైన నిర్ణయం. ఆయన డెమోక్రాట్లకు పూర్తిగా నష్టం జరిగే వరకు ఈ విషయాన్ని అంగీకరించలేదు. పైగా నా పాలన చారిత్రాత్మకం, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత బలంగా ఉందని చెప్పారు. అంతేకాదు, అధ్యక్షుడి బృందం కమలా హ్యారిస్కు వెన్నుపోటు పొడిచింది, ఆమె గెలవలేదని విలేకరులకు లీకులు ఇచ్చింది అంటూ జాన్ ప్రూఫ్ పేర్కొన్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత బైడెన్పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత నాన్సీ పెలోసి కూడా జో బైడెన్ను తప్పుపట్టారు. ఆమె ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధ్యక్షుడు తొందరగా వైదొలిగి ఉండాల్సింది, అప్పటికే రేసులో ఇతర అభ్యర్థులు ఉండేవారు, అప్పుడు ఓపెన్ ప్రైమరీలు జరిగేవి. హ్యారిస్ పేరును బైడెన్ నామినేట్ చేసే సమయానికి ఇక ప్రైమరీలు నిర్వహించడానికి సమయం లేదు, కొంచెం ముందుగా జరిగి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవి. హ్యారిస్ పోరాటం ఎంతో మందిలో ఆశలు పెంచాయి అని పేర్కొన్నారు. కాగా ట్రంప్ తాజాగా అరిజోనా, నెవడాలో విజయం సాధించడంతో ఆయన మెజారిటీ 312కు చేరింది. స్వింగ్ స్టేట్స్ మొత్తం ఆయనకు పట్టం కట్టాయి.